ఇసుక మహబూబాబాద్ లో బీఆర్ఎస్ ధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. మొత్తానికి గిరిజన మహాధర్నాకు అనుమతి ఇచ్చిన తెలంగాణ హైకోర్టు ఇటు ఈ నెల 25న ఉదయం 10 గంటల నుంచి మహబూబాబాద్ లో బీఆర్ఎస్ ధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. గిరిజన మహాధర్నాకు పర్మిషన్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. ఈ నెల 25 నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అనుమతి ఇచ్చింది. మహబూబాబాద్ లో బీఆర్ఎస్ ధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. గిరిజన మహాధర్నాకు పర్మిషన్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. ఈ నెల 25న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అనుమతి ఇచ్చింది. మహబూబాబాద్ లో బీఆర్ఎస్ ధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. గిరిజన మహాధర్నాకు పర్మిషన్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. ఇటు ఈ నెల 25న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అనుమతి ఇచ్చింది. మహబూబాబాద్ లో బీఆర్ఎస్ ధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. గిరిజన మహాధర్నాకు పర్మిషన్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. ఇటు ఈ నెల 25న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అనుమతి ఇచ్చింది. మహబూబాబాద్ లో బీఆర్ఎస్ ధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. గిరిజన మహాధర్నాకు పర్మిషన్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. ఈ నెల 25న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అనుమతి ఇచ్చింది. ఇసుక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తేజ లైవ్ లో అందిస్తారు. తేజ చెప్పండి, ఇటు మహబూబాబాద్ లో బీఆర్ఎస్ ధర్నాకు హైకోర్టు అనుమతించింది అన్నట్టు తెలుస్తోంది. సో గిరిజన మహాధర్నాకు పర్మిషన్ ఇచ్చింది అన్నట్టుగా తెలంగాణ హైకోర్టు మహాధర్నాకు పర్మిషన్ ఇచ్చింది అన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పట్టబోయేటువంటి ఈ గిరిజన మహాధర్నాకైతే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి అడుగడుగునా కూడా అడ్డంకులు ఎదురైన పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నటువంటిది మనం చెప్పాలి. ఎందుకంటే ఆ గిరిజన సమస్యలు కావచ్చు, గిరిజనులతో పాటు ఇంకా వారికి చాలామంది పోడు భూముల అంశంలో కావచ్చు, గిరిజనులకు సంబంధించినటువంటి చాలా అంశాల్లో కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చాలా లైట్ తీసుకుంది, విస్మరించింది. ఖచ్చితంగా గిరిజనుల పక్షాన మేము పోరాడతామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ముందుకొచ్చినటువంటి నేపథ్యంలో అంటే దీనిపైన పూర్తిగా గిరిజనకు సంబంధించినటువంటి ధర్నాను అయితే మాత్రం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ నెల 25వ తేదీన మహబూబాబాద్ జిల్లాలో అయితే మాత్రం ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వాన్ని ఇటు పోలీసులు కానీ
అనుమతులు అడిగినప్పటికీ కూడా ప్రభుత్వం అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది అనేటువంటి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నారు. వారంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పోలీసులు కూడా అనుమతి తీసుకుంటున్నప్పటికీ కూడా వారంతా కూడా అనుమతి నిరాకరించారు. ఇలా కాదు, ఖచ్చితంగా హైకోర్టులోనే తేల్చుకుంటామంటూ కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి కనపడింది. హైకోర్టు కూడా దీనిపైన విచారించిన తర్వాత పూర్తి స్థాయిలో 25వ తేదీన గిరిజన సభకు అయితే మాత్రం పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నేతలకు అనుమతినిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే నేపథ్యంలో మొత్తంగా ఇక బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి అడ్డంకులు, అంటే ఈ గిరిజన మహాధర్నాకు సంబంధించినటువంటి ఈ మీటింగ్కి సంబంధించినటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయాయన్నట్లుగానే చెప్పాలి. సో మొత్తంగా యథేచ్ఛగా అంటే ఏదైతే మొత్తంగా సమయం ప్రకారం, అంటే ఒక నిర్ణీత సమయం ప్రకారం 25వ తేదీన గిరిజన మహాధర్నా మహబూబాబాద్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు చాలా ఘనంగా నిర్వహించబోతున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి. సంజన. రైట్ తేజ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.